అది కాదు బాయ్. రై ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్యలా ఉందిరా. ఈ కృష్ణమూర్తి గాడు ఇన్ని రోజులు వర్కౌట్ చేసిన ప్లాన్లని ఈ ఒక్క బాటిల్తో సర్వనాశనం చేశాడు. వీణ్ణి తీసుకెళ్తే గానీ నా డార్లింగ్ మెళ్ళో తాళి కట్టించుకోనది. వీణ్ణి ఎలా తీసుకెళ్లాలని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంట్రా? బాయ్ దయచేసి అంకుల్ని త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. కృష్ణమూర్తిని హాస్పిటల్కి తీసుకెళ్లటం కుదరదు. బాలు చెప్పరా. బాయ్ ఇక్కడంతా రెడీ, మీరు రావడమే ఆలస్యం. తొందరగా రండి బాయ్. వస్తున్నాను. పెళ్లికొడుకు గెటప్లో వదిన పక్కన మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం బాయ్. రేయ్ పెళ్లి కూతురి గెటప్లో మీ వదినేలా ఉందిరా? ఏం చెప్పను బాయ్, వదినకు మా దిష్టే తగిలేలా ఉంది. తొందరగా రండి బాయ్. అలాగేరా, ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అలాగే బాయ్. రేయ్ బాయ్ వచ్చేస్తున్నారా? ఏర్పాట్లన్నీ అయిపోయినట్లే కదా? అమ్మా నువ్వేం బాధపడకు. విక్రమ్ వస్తున్నాడు అని చెప్పాడంటే నాన్న కూడా వచ్చేస్తుంటారు. నీకే ప్రాబ్లం ఉండదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. డాక్టర్ గారు చూస్తుంటే సాయంత్రం వరకు ట్రీట్మెంట్ చేసేలా ఉన్నారు. భాయ్ త్వరగా పేషెంట్ కోలుకుంటే నేను ఇతన్ని తీసుకెళ్ళాలి. ఇతను వస్తే గాని నా పెళ్లి జరగదు. కొద్దిసేపట్లో నా పెళ్లి త్వరగా కానివ్వండి. భాయ్ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. పల్స్ పడిపోయింది, బీపీ కంట్రోల్లో ఉండటం లేదు, పాయిజన్ ఒళ్ళంతా పాకింది. ఈ స్టేజ్లో ఇప్పటికిప్పుడు కోలుకోవడం చాలా కష్టం భాయ్. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు బాయ్? తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పు. డాక్టర్ గారు వీడు బతకాలా చావాలా అన్నది నేను డిసైడ్ చేస్తాను. హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు, మీరు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేస్తుండండి. అది కాదు భాయ్. నేను చెప్పేదే మీరు చెయ్యాలి. నేను అనుకున్నదే ఇక్కడ జరగాలి. అర్థమైందా? అలాగే భాయ్, అలాగే. రే దుర్గా బాయ్, మీరు ముగ్గురు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు వీడి కండిషన్ డాక్టర్ని కనుక్కొని నాకు ఫోన్ చేస్తుండండి. అలాగే బాయ్. విక్రమ్ బాయ్ ఏంట్రా నీ గోల? నీకు చెప్తే అర్థం కాదా? అసలే నేను పెళ్లి టెన్షన్లో ఉన్నానరా, మధ్యలో నీ టెన్షన్ ఏంట్రా? నాకు చాలా దారుణంగా మాట్లాడుతున్నాను. హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించకపోతే పేషెంట్ ప్రాణాలు పోతాయని డాక్టర్ గారు అంటున్నారు. అతను చావాలో బ్రతకాలో మీరే డిసైడ్ చేస్తానంటున్నారు. ఇది చాలా అన్యాయం బాయ్. రే సాగర్, ఇది నీ దృష్టిలో అన్యాయం, నా దృష్టిలో న్యాయం. నీకు విషయం తెలుసా? నేను అనుకున్నదే న్యాయం. అంటే కృష్ణమూర్తి అంకుల్ చనిపోతారన్న పట్టించుకోరా? నా గురించి నేను పట్టించుకోవటం తప్ప ఇంకొకరి గురించి పట్టించుకునే అలవాటు ఈ విక్రమ్ భాయ్ లైఫ్లోనే లేదు. కొత్తగా అలవాటు నేర్చుకునేది లేదు. విక్రమ్ భాయ్ ప్లీజ్ అలా మాట్లాడకండి. వాడు చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? నాకు ఇలాంటి సెంటిమెంట్స్ అంటే పరమ బోరు. నా అమృత డార్లింగ్ మెడలో 3 ముళ్ళు వేసే వరకు వీడు బతికుంటే చాలు. ఆ తర్వాత వీడి అవసరమే లేదు. ఇది ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే టైం కాదు భాయ్. ఒక మనిషి ప్రాణాలు కాపాడే టైం. మనిషి కష్టాల్లో ఉంటేనే చూడలేం, అలాంటిది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్లీజ్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పండి. రే నాకు అసలు నచ్చనివి ఇవేరా. ఇలాంటి నీతి బోధలు చెప్పేవాళ్ళన్నా వినేవాళ్ళన్నా నాకు పరమ అసహ్యం. ఇంకా ఇలాగే నీతి బోధలు చేసావంటే నాకు తిక్కెక్కిపోతుంది. ఆ తిక్కలో నేనేం చేస్తానో నాకే తెలీదు. నిన్ను చంపేస్తాను. రై ప్రశాంతంగా వెళ్ళి నా డార్లింగ్ ని పెళ్లి చేసుకుందామంటే మధ్యలో నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తావురా? ప్లీజ్ బాయ్ అర్థం చేసుకోండి. రే ఇప్పటికే వీడు చావబోతున్నాడు.
అనవసరంగా నువ్వు నన్ను రెచ్చగొట్టి నువ్వు చచ్చి నా చేతికి రక్తం అంటించకు. రక్తాన్ని చూస్తే నేను రెచ్చిపోతాను, మృగంలా మారిపోతాను. బాయ్ కోపం తెచ్చుకోకు బాయ్, మనిషిలా ఆలోచించండి. అంటే ఏంట్రా, ఇప్పుడు నేను నీకు మనిషిలా కనిపించడం లేదా? మనిషిలా మాట్లాడటం లేదా? మనిషిలా ఆలోచించడం లేదా? ఏంట్రా ఏంట్రా నీ ఉద్దేశం? ప్లీజ్ బాయ్, మీకు దండం పెడతాను. అంకుల్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అంకుల్ ప్రాణాలు కాపాడండి ప్లీజ్. రై, ఇంతసేపు నీతో మాట్లాడటం నాదిరా బుద్ధి తక్కువ. రై, వీడు పెళ్లికి రావడానికి వీల్లేదు. వస్తే ఇక్కడ విషయాలన్నీ తీసుకెళ్లి అమృత డార్లింగ్కి చెప్పేస్తాడు. దాంతో అమృత డార్లింగ్ అప్సెట్ అవుతుంది, పెళ్లి పేకప్ అవుతుంది, నాకు పిచ్చెక్కుతుంది. ఎంతమందిని చంపుతానో నాకే తెలీదు. రై రై, నాకు ఇదంతా అవసరమా? నేను ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నువ్వు ఇక్కడే ఉండు. రై, వీడిని రూమ్ లో కట్టిపడేయండి రా. బాయ్ నా మాట వినండి బాయ్. డాక్టర్, నాకు పెళ్లి టైం అవుతోంది, మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉండండి. వస్తాను. విక్రమ్ భాయ్, ఆ? డాక్టర్, నన్ను విసిగించొద్దు. నా డార్లింగ్తో పెళ్లి కోసం చాలా సహనంగా ఉన్నాను. నా సహనాన్ని పరీక్షించొద్దు. అర్థమైందో? ఆ? అలాగే బాయ్. బాయ్ 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 బాయ్. కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తున్నది చాలా దారుణం. ఒక మనిషి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మీరంటే ఇష్టం లేకపోయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని తల వంచింది ఎందుకో తెలుసా? అది కేవలం తన తండ్రి కోసం. అంకుల్ని అమృతకి చూపించకపోతే తను మిమ్మల్ని పెళ్లి చేసుకోదు. ఆ విషయం నాకు తెలుసు సాగా. ఈ విషయాన్ని కొద్దిసేపు మేనేజ్ చేస్తే అమృతతో నా పెళ్లి అయిపోతుంది. 3 ముళ్ళు పడిన తర్వాత అసలు విషయం తెలిసిన అమృత కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఏ ఆడదైనా 3 ముళ్ళని జన్మజన్మల బంధంగా ఫీల్ అవుతుంది. మాంగళ్యాన్ని అంత తేలిగ్గా తెంచిపడేయదు. అందులోనూ అమృత లాంటి అమ్మాయి అస్సలు చెయ్యదు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. బాయ్, అమృతకి వాళ్ళ నాన్నంటే ప్రాణం. ఈయన తప్ప తనకింకో లోకం లేదు. వాళ్ళ నాన్నకి కొంచెం బాధ కలిగినా తట్టుకోలేదు. అలాంటిది వాళ్ళ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నాడంటే అస్సలు తట్టుకోలేదు. అంకుల్కి ఏమైనా అయితే తను బ్రతకదు. అంకుల్ ప్రాణాలు కాపాడండి బాయ్, ప్లీజ్ బాయ్. అలా గుడ్లప్పగించి చూస్తారేంట్రా? తీసుకెళ్ళండి. బాయ్ బాయ్ ప్లీజ్ బాయ్. బాయ్ బాయ్ నా మాట వినండి బాయ్. నీ కాళ్ళు పట్టుకుంటాను బాయ్. బాయ్, ఒక మనిషి ప్రాణాల కంటే పెళ్లి ఇంపార్టెంట్ కాదు. పెళ్లి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే మళ్ళీ రావు బాయ్. కావాలంటే అమృతకి నేను నచ్చ చెప్తాను, ప్లీజ్ బాయ్. అంకుల్ అంకుల్ ప్రాణాలు కాపాడండి బాయ్. హాస్పిటల్ తీసుకెళ్ళండి బాయ్, ప్లీజ్ బాయ్, ప్లీజ్ బాయ్. ఎరా, ఇందాక బొగ్గన చుక్క పెట్టమంటే చేతులు రాలేదు, ఇప్పుడు వీడి ప్రాణాల కోసం నా కాళ్ళు పట్టుకుంటున్నావేంటి? అయినా కృష్ణమూర్తి అంటే నీకు కోపం కదరా? ఆయన కోసం ఎందుకింత బాధపడుతున్నావు? ఆయన ప్రాణాలు కాపాడాలని ఎందుకింత ఆరాటపడుతున్నావు? బాయ్, అమృత విషయంలో మా ఇద్దరి మధ్య మనస్పర్ధలున్నాయి. నేనే చాలాసార్లు అంకుల్ని అసహించుకున్నాను. కానీ ఎంతైనా ఆయన అమృత తండ్రి. అంకుల్కి ఏమైనా అయితే అమృత ప్రాణాలతో ఉండదు. ప్లీజ్ అంకుల్ మీద కొంచెం జాలి చూపించండి బాయ్, ప్లీజ్ బాయ్. రేయ్, నేను ఏమైనా చేస్తాననే భయం కూడా లేకుండా నన్ను ఎదిరించిన వాడివి ఇలా దిగజారిపోయావేంట్రా?
నీకు సిగ్గుగా లేదు? బాయ్ మీరు ఏమైనా అనుకోండి, ముందు అంకుల్ని హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పండి. పోనీ అంకుల్ని హాస్పిటల్ నేను తీసుకెళ్తాను, బ్రతికించుకుంటాను. మీ వాళ్ళను వెంట వచ్చి కాపలా ఉండమని చెప్పండి. కావాలంటే అమృతకి ఈ విషయం చెప్పను. ప్రామిస్. ప్లీజ్ హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. బాయ్ నేను చెప్పేది వినండి. బాయ్ నా మాట వినండి. బాయ్ బాయ్ బాయ్. విక్రమ్, కృష్ణమూర్తి అంకుల్ ప్రాణాలతో లేకపోతే అమృత నిన్ను పెళ్లి చేసుకోదు. కృష్ణమూర్తి, నువ్వు ప్రాణాలతో కనిపించకపోతే నీ కూతురు అమృత నన్ను పెళ్లి చేసుకోదట. నీ ప్లాన్ కూడా ఇదే కదా? రే కృష్ణమూర్తి, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావనుకుంటే ఇలా కాళ్ళు జాపి పడుకున్నావేంట్రా? అంతా నీ కర్మ కృష్ణమూర్తి. అయినా నువ్వు నాకు నచ్చావు, నీ పట్టుదల కూడా నాకు నచ్చింది. నువ్వు చచ్చినా కూడా ఈ పెళ్లి ఆగదు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఈ అమృత విక్రమ్ భాయ్ల పెళ్లిని ఆపలేరు. జరిగి తీరుతుంది. నీ కిడ్నాప్తో స్టార్ట్ అయిన ఈ గేమ్ని నీ చావుతో కాదు, నీ కూతురు మెడలో తాళి కట్టి ఫినిష్ చేస్తాను. ఇది క్లైమాక్స్. డాక్టర్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నేను ఫోన్ చేసి వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పే వరకు వీడు బతకాలి, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇదెక్కడ న్యాయం బాయ్? నేను న్యాయాన్యాయాల గురించి ఆలోచించట్లేదు. చెప్పింది చెయ్యి. నీకు ట్రీట్మెంట్ కోసం ఏం కావాలో చెప్పు, మా వాళ్ళు తెచ్చిస్తారు. పేషెంట్ మాత్రం బతకాలి. రైట్, పదండ్రా. దక్కేది ఎలాగైనా దక్కుతుంది, దక్కనిది ఎన్నిటికీ దక్కదు. నా అమృత డార్లింగ్ నాకు దక్కుతుంది, దక్కేలా చేసుకుంటాను. రే బాయ్ వచ్చారండ్రా. పదండ్రా. విక్రమ్ వచ్చాడంటే విక్రమ్తో పాటు నాన్న ఖచ్చితంగా వచ్చుంటారు.
రే ఏంట్రా ఈ హడావిడి? వద్దని చెప్పాను కదా. ఏదో మా తృప్తి కోసం బాయ్. అవును బాయ్, మా తృప్తి కోసం. సరే పదండి. అక్క నాన్న రాలేదక్క. అవునా ఆంటీ, అంకుల్ ఎందుకు రాలేదు? ఆపండ్రా. అయ్యా, ఆలస్యం అవ్వకముందే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి పీటల మీద కూర్చోవాలి, పూజ చెయ్యాలి. పంతులు గారు, అలాగే చేద్దాం. బాబు విక్రమ్, ఆయన ఎక్కడా? మా నాన్నని తీసుకురాలేదేంటి? మీరేం కంగారు పడకండి, కృష్ణమూర్తి గారు వచ్చేస్తారు. పంతులు గారు, ముహూర్తానికి టైం అవుతుందన్నారు కదా, పదండి. పంతులు గారు మీరు ఆగండి. విక్రమ్, నువ్వు మా వాళ్ళకి సమాధానం చెప్పకపోయినా నాకు చెప్పాలి. చెప్పు, మా నాన్న ఎక్కడా? సమాధానం చెప్పు విక్రమ్, మా నాన్న ఎక్కడా? కాళీ, మీ నాన్న ఈ పెళ్లికి రాడు. అసలు ఈ పెళ్లి ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన్ని మాకు అప్పగించాలిగా బాబు. ఆ విషయం నాకు తెలుసా అంటే, కనీసం అంకుల్ నా కార్ దగ్గరికి కూడా రాలేదు. బలవంతంగా కారు ఎక్కిద్దాం అనుకున్నాను, కానీ అమృతేమో మా నాన్నని గౌరవించాలి, మనసు నొప్పించకూడదు అని కండిషన్ పెట్టింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆయన ఇష్టాన్ని గౌరవించి అక్కడే వదిలిపెట్టొచ్చాను. అదేంటి అమృత, మీ నాన్న గురించి మీరు అంత స్ట్రగుల్ అవుతుంటే ఆయన కొంచెం కూడా అర్థం కావట్లేదా? కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురావాల్సింది. అలా చేస్తే కారులోంచి దూకి చచ్చిపోతానని బెదిరించాడు. అది కాదు బాబు. అమ్మా నువ్వు ఆగు. విక్రమ్, నీకు ముందే చెప్పానా ఈ పెళ్లి నీకోసం నా కోసం కాదు, మా నాన్న కోసం, మా కుటుంబ సంతోషం కోసం చేసుకుంటున్నానని చెప్పానా లేదా? చెప్పావు డార్లింగ్, నేనేం కాదం లేదే. పెళ్లికి ఒక్క క్షణం ముందైనా మా నాన్నని నాకు చూపిస్తేనే పెళ్లి పెళ్లి మీద కూర్చుంటానని చెప్పాను కదా. నాన్నని క్షేమంగా మా అమ్మకు అప్పగించాకే తాళి కట్టించుకుంటానని కూడా చెప్పాను. అప్పుడు సరేనని నాకు మాట ఇచ్చి ఇప్పుడు పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఏవేవో కారణాలు చెప్తావా? ఉన్న కారణాలే చెప్తున్నాను డార్లింగ్, నేనేం అబద్ధం చెప్పడం లేదు. మీ నాన్న గురించి నీకు తెలుసు, అమృత మీద ఆయనకి ఎంత కోపం ఉందో మీ అందరికీ తెలుసు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఆయన్ని విడిపించడం అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఒకవేళ బలవంతంగా తీసుకొస్తే ఆయన ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే దానికి నేనే కదా బాధ్యుణ్ణి. అందుకే ఈ రిస్క్ ఎందుకని డెన్లోనే పెట్టొచ్చాను.